అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఈ వరలక్ష్మి వ్రతంలో చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే, అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి లేదు కదా, వరలక్ష్మి ఎవరు, ఈ అష్టలక్ష్ములు ఎవరు? అష్టలక్ష్ములు ఎవరు అని అన్నప్పుడు మనకి 8 మంది లక్ష్ములు ఉన్నారు. అసలు వరలక్ష్మి అంటే ఏంటి అంటే, ఆవిడ లక్ష్మే, కానీ వరాలు ఎవరైతే ప్రసాదిస్తారో ఆవిడని వరలక్ష్మి అంటారు. ఆ వరాలు ప్రసాదించే వరలక్ష్మి ఎవరు అని అన్నప్పుడు మనం చూసినప్పుడు, మీరు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేస్తే 9 ముడులు వేసి తోరం కట్టి ఆ తోరానికి పూజ చేసి చేతికి కట్టుకోమంటున్నారు. అది కూడా కుడి చెయ్యికి కట్టుకోమంటారు. ఇక్కడ ఆ వరలక్ష్మి ఎవరో అక్కడే అర్థమైపోతుంది. ఎవరు అని అన్నప్పుడు ఈ 9 ముళ్ళు ఏంటి అని అంటే, 8 లక్ష్ములు, 9వదే లలితా పరమేశ్వరి. మన శరీరంలో ఉన్న నవరంధ్రాలే అక్కడున్న 9 ముడులు కూడా. వీటిని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో అప్పుడు వరలక్ష్మిని మనం చేరుతాం అన్నమాట. ఈ 9 రంధ్రాలని శుద్ధి చేసుకోవడమే ఇక్కడ 9 ముడులతో కూడిన తోరము. ఇంకా ఈ అష్టలక్ష్ములు మన దగ్గర ఉంటేనే ఈ 9వ ముడికి మనం వెళ్తాం. కాబట్టి ఈ 8 లక్ష్ములు ఎవరో ఒకసారి చూద్దాం. మొదటున్న లక్ష్మీదేవిని ఆదిలక్ష్మీదేవి అని పిలుస్తున్నాం. ఆదిలక్ష్మి అంటే ఏంటి అంటే, మొదటి నుంచి చివరి వరకు నాతో ఏదైతే వస్తుందో అదే ఆదిలక్ష్మి. ఆది అంటే మొదట అని, మొదటి నుంచి చివరి వరకు మనతో ఏమొస్తుందా అని ఒక్కసారి చూసుకుంటే ఆ వచ్చేదాన్ని ఏమంటారంటే ఆత్మ. ఎందుకంటే శరీరం అన్నది ఇటు అటు మారుతూ ఉంటుంది. 100 సంవత్సరాలకోసారి ఈ శరీరాన్ని విడిచి మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశిస్తున్నాం. కానీ ఆత్మ అన్నది శాశ్వతము. ఇక్కడ ఆదిలక్ష్మి అంటే కూడా ఆత్మశక్తిని పెంచుకోవడం అని అర్థం. ఆత్మశక్తిని ఎలా పెంచుకుంటాం అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఒకే ఒక ఉపాయం. ఆ ఉపాయం పేరేంటి అంటే, ఋషులు మునులు మనకిచ్చిన మంత్రము. ఆ మంత్రం ద్వారా ఈ ఆదిలక్ష్మీదేవిని, అంటే ఆదిలక్ష్మి ఎలా వస్తుంది అంటే, మంత్రం ద్వారా సౌరశక్తితో ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. అదే ఆదిలక్ష్మి అంటే. ఆ ఆత్మశక్తి ఎంత బాగుంటుందో మన దగ్గర, అప్పుడు ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్టు అనమాట. ఈ ఆత్మశక్తి అంటే ఉంటే చెయ్యలేని పని, అంటే సాధించలేని కార్యము అన్నది ఏది ఉండదు. అది ఆదిలక్ష్మి మనకి ఇస్తుంది. ఎప్పుడైతే ఆదిలక్ష్మి అది ఇచ్చిందో విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి అంటే ఏంటి అంటే, మనకి మామూలుగా మానవుడికి ఉన్నవి ఏంటి అంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి. ఆ డీవియేషన్స్లో ఏంటి అంటే, కష్టపడే తత్వము అన్నది మన దగ్గర ఉండదు. కష్టపడే తత్వం ఉండదు అంటే బోల్డ్ని చెప్పచ్చు. ఎందుకంటే పిల్లలు చదువుకోమన్నప్పుడు చదువు కంటే టీవీ చూడడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని అట్రాక్షన్ అంటే పెద్దవాళ్ళు. పూజ దగ్గర కూర్చోండి అన్నాం అనుకో, పూజ ఇదమ్మా అని ఏదన్నా చెప్తున్నాం, ఆ పూజ గురించి వివరణ చెప్తున్నంతసేపు అందరూ కుర్చీల్లో కూర్చుంటారు. పూజ మొదలు పెట్టగానే అందరూ దగ్గరికి రావాలని చెప్పేసి అంతవరకు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని కూడా గెంటేసి వీళ్ళు కూర్చోవడానికి ట్రై చేస్తారు. అంటే కష్టపడ్డం ఎవరికి ఇష్టం ఉండదు, ఫలితం మాత్రం అందరికీ కావాలి. అదేదైతే ఉందో అది తప్పు అని ఎవరైతే మనకి చెప్తారో, అంటే మన ఆ డీవియేషన్స్ నుంచి కరెక్ట్గా ఫోకస్ రూట్లో ఎవరైతే పెడతారో ఆవిడ పేరే విద్యాలక్ష్మి. ఎప్పుడైతే జ్ఞానము అన్నది మనకు వస్తుందో అప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్నిటి నుంచి దూరంగా దేనికి వెళ్తున్నాము అని అంటే నిజం వైపు వెళ్తున్నాం. ఆ నిజం వైపు వెళ్ళే స్థితిని ఎవరిస్తారు అంటే విద్యాలక్ష్మి ఇస్తుంది. ఎప్పుడైతే ఇచ్చిందో 3వ లక్ష్మి పేరు ఏంటి అంటే గజలక్ష్మి. గజలక్ష్మి అంటే అర్థం ఏమిటి? గజము అంటే ఏనుగు అని అర్థం. ఈ ఏనుగు ఏం చేస్తుంది ఒకసారి చూస్తే, ఏనుగుని మదపుటేనుగు అని పిలుస్తారు. దానికి కారణం ఏమిటిట అంటే, ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల కంటే ఏనుగుకి చాలా అహంకారం ఉంటుందిట. ఆ అహంకారం ఉండడానికి కారణం ఏమిటి అని అంటే, పెద్ద అహంకారం అందుకే మహత్తత్వం గలది. పెద్ద అహంకారం దేనికైతే ఉంటుందో దాన్నే ఏనుగు. మీరు లలితా సహస్రం చదివితే అందులో చూస్తే బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఏం చేస్తుంది బండాసురుడు అంటే అర్థం ఏమిటి? మనలో ఉన్న మందబుద్ధి ఎంత ఎక్కువ ఉంటుందో అంత అహంకారం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి తెలివితే అట్లు ఉన్నాయనుకుంటూ తెలివి ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఓర్పు ఉండదు. ఆ ఓర్పు ఉండకపోవడం వల్ల అహంకారం ఎప్పుడైతే ప్రబలిపోతుందో, ఆ ప్రబలిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా ఏం చేస్తాం, మనమే తప్పులు చేసుకుని చివరికి
ఏమవుతాం, వెనక్కి వెళ్ళిపోతాం. ఆ వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఈ గజలక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ఆ మందబుద్ధి. అందుకే మీరు చూస్తే ఆ లలితా సహస్రంలో వెంటనే చెప్తారు సింధుర వ్రజ సేవిత అని చెప్పేసి. ఈ సింధుర వ్రజ సేవిత అంటే ఏంటంటే వరుసగా బోళ్ళని ఏనుగులు ఉన్నాయట, వాటితో బండాసురుడి మీదకి యుద్ధం వెళ్ళింది అని అనుకోవడం కాదు. ఆ బోళ్ళని ఏనుగులు ఏంటి అంటే మనలో ఉన్న అహంకారం మొత్తాన్ని తీసేస్తున్నాయి. ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారం ఏంటి అంటే చాలా చిన్నది. అదేంటిట అంటే మన కాలు గోరు నుంచి తల వరకు ఉన్న అహంకారం, నఖశిఖ పర్యంతం అంటారు, ఆ కాస్తే ఉంటుంది అహంకారం. పెద్ద అహంకారం అంటే అర్థం ఏమిటిట అంటే ఈ సృష్టి మొత్తం నేనే ఉన్నాను, ఈ సృష్టి అంతా నా లోపల ఉంది, అంటే అంతా ఒక్కటే అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే వచ్చిందో అహంకారం అన్నది ఇంకొండదు. మనం అలా ఏంటి అంటే ఒక ఫ్లోలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏంటి అంటే మానవుడికి ఆ ఫ్లోలో వెళ్ళే టైంలో కొంచెం లోపించేదాన్ని ఏమంటారు అంటే ధైర్యలక్ష్మి. ఈ ధైర్యలక్ష్మి లేకపోవడానికి కారణం ఏమిటి అంటే అందరం అమ్మ పొట్టలోంచి బయటకు వస్తాం. ఈ పొట్టలో ఉన్నంతసేపు ఏమవుతుందిట అంటే చిన్న పొట్ట చీకటి, లోపలంతా మురికి, మాంసం, రక్తం, ఇలాంటి పరిస్థితుల్లో 9 నెలల కాలపాటు హాయిగా ఆనందంగా ఉన్నామంటే ఆ కాలం అంతా ఒకే ఒకటి ఏంటి అంటే మా అమ్మ నాతో ఉంది అన్న సెక్యూరిటీతో ఉన్నంట. చాలా సెక్యూర్డ్ ప్లేస్ కింద ఫీల్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే అమ్మ పొట్ట. తీరా 9వ నెల అయింది, బయటకు వచ్చాం. బయటికి రాగానే ఫస్ట్ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే మనం అమ్మ పొట్ట లాంటి చిన్న పొట్టలో లేవు, ఇంత పెద్ద ప్రపంచంలో. ఇది లోపలంతా చీకటిగా ఉంటే బయటంతా వెలుగుగా ఉంది, లోపలంతా మురికి నీరు ఏదైతే అంటే రక్తం మాంసం ఎలా అయితే ఉన్నాయో వాటరీగా బయటకు వచ్చేసరికి ఏంటి అంటే పూర్తిగా డ్రైగా ఉంది. ఇదే కాకుండా మనం పుట్టామని చూడడానికి బోల్డన్ని రూపాలు వస్తాయి. ఆ రూపాలన్నిటినీ ఎప్పుడైతే చూసామో ఒకేసారి అప్పుడు అమ్మ లేదు ఇంత పెద్ద ప్రపంచంలో అని అర్థం అవగానే భయం అన్నది మొదలవుతుందిట. ఆ భయం ఎంత ఉంటుందో అంత లోన్లీగా, అంటే అందరూ ఉన్నా మనం ఎవ్వరితో కలవకుండా మనకి మనం బతుకుతూ ఉంటాం. అందుకే అక్కడ ఏంటి అంటే ఎస్కేప్ అవడం, అంటే ప్రతి దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఇంకోళ్ళు ఎవరినో ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట, తోసేస్తూ ఉంటాం. ఈ స్థితి నుంచి మనని బయటికి లాగేది ఎవరు అంటే ధైర్యలక్ష్మి. ఆ ధైర్యలక్ష్మి ఎప్పుడైతే మనని బయటికి లాగుతుందో ఆ లాగడం ద్వారా ఏమవుతుంది అని అంటే పూర్తిగా మనకి ఆత్మస్థైర్యం అంటారు చూసారా, మనకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రకృతితో ఎంత బాగా కలవచ్చో తెలుస్తుందిట. ఈ ప్రకృతి మొత్తంతో ఎప్పుడైతే కలవడం మొదలు పెట్టామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏమిటి అంటే ధైర్యం. అంటే ఇక ఎస్కేప్ అవ్వడం ఏమీ లేదు, అందరితో కలిసి ఉండడం ఎలాగో వస్తుంది మనస్ఫూర్తిగా. ఆ కలిసి ఉండే స్థితిని ఎవరిస్తారు అంటే ధైర్యలక్ష్మి ఇస్తుంది. ఎప్పుడైతే ఆవిడిచ్చిందో వెంటనే ఉన్న ఆవిడ పేరు సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి దాన్ని బిడ్డలా చూసే తత్వం, అంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి దాన్ని ఎంత బాగా ప్రేమించచ్చో నేర్పిస్తుందిట. ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టామో అప్పటి నుంచి ఏంటి అంటే మనకి దేని మీద డిస్రెస్పెక్ట్ అన్నది ఉండదు, అంటే అన్నిటినీ గౌరవించడం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే మనం చేస్తున్న వృత్తిని మనం గౌరవించడం మొదలు పెడతాం. అంటే మనం ఏ పని చేసినా సరే చాలా ఇష్టంగా గౌరవంగా చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఇష్టంగా గౌరవంగా చేయడం మొదలు పెట్టామో దాన్ని ఏమంటారంటే ప్యాషన్ అంటారు. అంటే వాళ్ళకి ఆ పని చెయ్యకపోతే ఇంకేం ఉండదు, అదే వాళ్ళ జీవితం. అంత బాగా జీవితం, ఎందుకంటే తల్లి పిల్లల్ని అలాగే చూసుకుంటుంది కదా, తన జీవితం అంతా వాళ్లే అన్నట్టు. అదేవిధంగా వాళ్ళు చేస్తున్న దాన్ని ఎంత బాగా అయితే వాళ్ళ జీవితంగా మార్చుకుంటారో సంతానలక్ష్మి ద్వారా వెంటనే వాళ్ళకి వరించే లక్ష్మి పేరు ఏంటి అంటే విజయలక్ష్మి. ఎందుకంటే ప్రతి దాన్ని ఇష్టంగా ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా విజయం అన్నది వస్తుంది. ఎందుకంటే మీరు ఎంత ఇష్టంగా చేస్తారో అంత మీలో పెరిగేది ఏంటి అంటే క్రమశిక్షణతో పాటు ఏంటి అంటే శ్రద్ధ పెరుగుతుంది. ఈ శ్రద్ధ క్రమశిక్షణ ఎప్పుడైతే వచ్చాయో మీరు అనుకున్న ప్రతి దాన్ని విజయంతో సాధించవచ్చు. ఎప్పుడైతే సాధిస్తున్నామో ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళగానే వచ్చే ఆవిడ పేరు ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే ఈ విజయలక్ష్మి ఎప్పుడైతే మన విజయం వరిస్తుందో మనం చేస్తున్న ప్రతి పనిలోనూ మనకు అనుభవం అన్నది వస్తుంది. ఆ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని జ్ఞానం రూపంలో మార్చి చెప్పడమే ధాన్యలక్ష్మి. అందుకే ధాన్యలక్ష్మి అంటే ఏంటంటే వడ్లు,
అవి ఏంటి అంటే అక్షరాలు అనే వడ్లని మనం ఏం చేయాలి, చక్కగా జ్ఞానం రూపంలో బియ్యంగా మార్చి దాన్ని ప్రపంచానికి అందించడమే. ఆ జ్ఞానం ఎప్పుడైతే అందించడం మొదలుపెట్టామో ఆ తర్వాత అంటే మనకి తెలిసిన ప్రతి దాన్ని మనం ఎప్పుడైతే పంచడం మొదలుపెట్టామో అప్పుడు వచ్చే లక్ష్మి పేరు ఏంటి అంటే ధనలక్ష్మి. ఆ ధనలక్ష్మి వచ్చిన తర్వాత అప్పుడు ఈ లలిత అమ్మవారు వరలక్ష్మి రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఆ లలిత అమ్మవారే మనకి అభయ వరద ముద్రలతో మనని రక్షిస్తూ మనని పోషిస్తూ ఉండే తల్లి. కాబట్టి ఆ వరలక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, ఆ లలితా పరమేశ్వరే. అది మనకు అర్థం అవ్వాలి అంటే ఇలా ఆదిలక్ష్మి నుంచి మొదలెట్టుకుని ధనలక్ష్మి వరకు వెళ్ళాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే అందరం శుభ్రంగా ధనాన్ని సంపాదించుకున్నాం. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అందరూ ధనాన్ని సంపాదించారు. ఇదివరకు కంటే ఇప్పుడు మన ఎకానమీ అనేది చాలా 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 బాగుంది. అందరూ అన్ని లగ్జరీస్ అనుభవించగలుగుతున్నారు. దీనివల్ల జరిగింది ఏమిటి అని అంటే మనం లాస్ట్లో ఉండాల్సిన ఆవిడని ఫస్ట్ పట్టుకోవడం వల్ల ఇలా ముందుకు వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెనక్కి రావడం మొదలుపెట్టాం. వెనక్కి రావడం మొదలుపెట్టడం వల్ల ఏమైంది అంటే ఇలా వెళితే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నాం. ఇలా ఎప్పుడైతే వచ్చామో ఏమవుతోందిట, మనం డబ్బులు సంపాదించాం. ధాన్యలక్ష్మి వచ్చేసరికి మనం షేర్ చేయాల్సిన ప్లేస్లో ఏం చేసాం, సేవ్ చేయడం మొదలుపెట్టాం. అంటే బ్యాంకుల్లో ధనాన్ని దాచాం. అంటే ఒక శక్తిని ఎప్పుడైనా దాస్తే ఏమవుతుంది అంటే వెనక్కి వచ్చాం. విజయం అన్నది లేదు. అంటే ఆ సక్సెస్ అన్నది లైఫ్లో ఉండదు. ఎప్పుడు సక్సెస్ ఉండదో మనకి దేని మీద ఇష్టము అన్నది ఉండదు. అందుకే మనం ఎప్పుడైనా ఆఫీస్కి పొద్దున్నే లేచి వెళ్ళాలి అంటే ఏం చేస్తూ వెళ్తారు అంటే పెద్దవాళ్ళు తిట్టుకుంటూ వాడు జీతం ఇస్తున్నాడు కాబట్టి వెళ్తున్నాను అని ఎప్పుడైతే తిట్టుకుంటూ వెళ్ళామో ఆ పనిలో మీకు సక్సెస్ ఉండదు, హ్యాపీ ఉండదు. అదే మనం ఎవరికి నేర్పిస్తున్నాం అంటే మన నెక్స్ట్ జనరేషన్కి. వాళ్ళు కూడా ఏంటి అంటే ఎందుకు వచ్చిన గొడవ, పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అని బాధపడుతూ వెళ్తున్నారు. అంటే అక్కడి నుంచి మొదలుపెట్టామన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి చూడండి అంటే సంతానలక్ష్మి అయిపోయింది. ఎప్పుడైతే ధైర్యము అన్నది లేదు. ఎందుకు అంటే మనం ఎందులోనూ ఇష్టంగా చేయకపోయేసరికి మనకి ఇన్సెక్యూరిటీ, ఈ జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఆ ఇన్సెక్యూరిటీతో బతుకుతున్నాం. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ వచ్చిందో ఆటోమేటిక్గా అహంకారం అన్నది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. నువ్వెంత అంటే నేనెంత అయిపోయింది. నేనెంత నువ్వెంత అనుకున్నప్పుడు విచక్షణ జ్ఞానం అన్నది లేదు. ఎప్పుడు విచక్షణ జ్ఞానం లేదో అప్పుడు శక్తి లేదు. ఆ శక్తి లేదు అనడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే మనందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే ఒకే ఒక డెఫిషియన్సీ చెప్తున్నారు. దాని పేరు ఏంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే సూర్యుడి యొక్క శక్తి మన లోపల లేదు అని అర్థం. సూర్యుడి శక్తి లేకపోవడం అంటే ప్రాణశక్తి లేకపోవడం, అదే ఆదిలక్ష్మి లేకపోవడం అంటే ఆ శక్తి లేకుండా శక్తిహీనుల కింద బతుకుతున్నాం. అదే ఇలా వెళ్తే ఆనందంగా ఉంటాం, అలా వెళ్తే ఏంటి అంటే ఎమోషన్స్తో బాధపడుతూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఈగోయిస్టిక్గా ఉంటున్నాం. కాబట్టి అందరూ ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుని చక్కగా ఏంటి అంటే ఈ అష్టలక్ష్ముల్ని సంపాదించుకుని ఆ వరలక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.